తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. అంటే మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారన్న. ఆఫ్టర్ బిగ్ బాస్ వచ్చే ఆ ఆడియన్స్, ఫ్యాన్ బేస్, ఆ జనాలు ఈ కొట్టుకోవడం చూస్తుంటే మీ ఫీలింగ్ ఏంటన్నా? కొన్ని క్యారెక్టర్లు అన్నవి బాగా హైలైట్ అయిపోతాయి, జనాల్లోకి వెళ్ళిపోతాయి. ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ ఏమనుకుంటారంటే ఈ నిజంగానే ఇలాంటివాడా అని నాకు డౌట్ ఎక్కడో ఉంటుంది. హౌస్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఈ క్యారెక్టర్కి మనం స్క్రీన్ మీద చేసిన క్యారెక్టర్కి సంబంధం ఉండదు. ఈ సీజన్ కంటెస్టెంట్లని బయటకు వచ్చాక ఆ వీడియోస్ కానీ లేకపోతే ఏ విధమైన వాళ్ళ మాటల విధానం, వీళ్ళు హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు వీళ్ళు కాదు, హౌస్లో ఉన్న బిహేవియర్లు ఇవి కావు. హౌస్ నుంచి బయటకు రాగానే ఒక 10 మంది డైరెక్టర్స్ అందరూ మన గురించి కథలు రాసేసి, మన గురించి క్యారెక్టర్ రాసేసి రెడీగా అడ్వాన్స్లో పట్టుకుని నిలబడరు కదా. నాగబాబు గారు రికమెండ్ చేయడం వల్లనే మళ్ళీ రెండో అవకాశం వచ్చింది. ఆయన వల్ల టాప్ 14 వరకు వెళ్ళారు. ఆయన రికమెండేషన్ ఉంది. నాగబాబు గారు ఇది బిగ్ బాస్. నాగబాబు గారు మెగా ఫ్యామిలీ సినిమాలు, చంద్రగారు సినిమా. నాగబాబు గారు బిగ్ బాస్ హౌస్లోకి పంపించడం ఈజీయా, ఈ మెగా హీరోలు సినిమాలు చేసే క్యారెక్టర్ చెప్తే ఈజీయా? సినిమాలు చెప్తే ఇప్పుడు వచ్చి వరుణ్ తేజ్ సినిమాలు నన్ను ఎక్కడ చూసారా మీరు? గొప్పల డిఫరెంట్ లుక్. ఇది బర్నీ గారేనా అని గుర్తించడానికి చాలా మంది ఉన్నారు. గోపాల సినిమాలో బర్నీ గారు ఉన్నారా అని డౌట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, చాలా మందికి లిస్ట్లో కూడా లేదు. మీరు పెట్టలేదు తెలుసా గోపాల బర్నీ యాక్టర్ అని? మంచి వేషం నాన్న, చాలా బాగుంది నాన్న, మంచి క్యారెక్టర్ నాన్న, లుక్ భలే ఉంది నాన్న, ఇవన్నీ ఒక హీరో చాలా బాగా చేశారు నాన్న అని ఒక హీరో ఇచ్చిన కాంప్లిమెంట్స్ అవుతాయి. బట్ స్టిల్ ఎక్కువ సినిమాలు అయిపోవడం వలన రాను సినిమాలకు కూడా అంత ఇది ఉండట్లేదని నాకు అనిపిస్తుంది. ఈ సినిమా ఎంత బాగుంది, దాంట్లో మ్యాటర్ ఏంటి అనే డిస్కషన్ కన్నా ఎంత అమౌంట్ వసూలు చేసింది దీని మీద డిస్కషన్ జరుగుతుంది. రీసెంట్గా నేను మీ వీడియో మీది నాగబాబు గారు ఒక వీడియో చూసాను లైక్ బన్ ఇష్యూ మీద. ఎందుకన్నా మీకు ఆయన తీసుకుని వచ్చి, అంటే ఆయన ట్రెండింగ్ ఉన్నదన్నా, లేకపోతే ఎందుకన్నా అది తీసుకుని వచ్చి చేశారు? ఒక బన్ అమ్మితే ఆ బన్ మీద అతను మిగిలేది ₹1.5, ₹2 మిగులుతుంది అంట. అతను 100 బన్నులు అమ్మితే అతను మిగిలేదు రోజుకి వచ్చేది 200. ఒక వ్యక్తి తన బాధ చెప్పుకునేటప్పుడు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉండిపోయి ఒక భయంతో కూడి, అంటే నేనేమైపోతాను, ఒకవేళ ఇక్కడతో నా వ్యాపారం అయిపోయిందంటే నా ఫ్యామిలీ. ఎప్పటి నుంచో ఉన్నారు. దాదాపుగా ఎన్నో సీరియల్, ఒక 70-80 సినిమా సీరియల్ చేసి ఉంటారు. దాదాపు ఒక 30-20 సినిమాల దాకా చేశారు. 40-50 సినిమా మూవీలు అయిపోయాయి. మీరు ఇంకా స్ట్రగ్లింగ్, మీరు అవ్వాల్సిన అవసరం ఏముంది? నా జర్నీలో నేను ప్రొడక్షన్ చేసి డబ్బులు పోగొట్టుకుని, లేదంటే ఏదోటి నేను విపరీతంగా నేను కంఫర్ట్ అని సంపాదించేసింది అనేది ఏం లేదు. నేను దాంట్లో నా కమింగ్ ప్రాజెక్ట్స్ చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చాలా మంచి క్యారెక్టర్స్ చేయబోతున్నాను. కానీ ఏది నాకు బ్రేక్ వస్తుందో నాకు తెలియదు. నాకు 2006లో సినిమా చేశారన్న? 2006లో చేశాను కదా, సినిమా చేశాను. అప్పుడు దాసరి గారి ప్రాజెక్ట్స్ చేశాను. అవును. అప్పటి నుంచి సినిమాలో ఉన్నారు. అయినా అదే మీరు అన్నట్టు లక్ ఫ్యాక్టర్ అని ఏదో అంటారు కదా, అది మీకు మరి ఏమవుతుందో తెలియట్లేదు. ఎలాగ ఇప్పుడు అంటే మనం పెట్టి సర్దుకొని ఇంటి దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి ఒకరోజు కూడా ఖాళీ లేకుండా వర్క్ ఇచ్చింది ఈ కలాం తల్లి. అది చిన్న స్క్రీన్ అయినా పెద్ద స్క్రీన్ అయినా సరే ఏ రోజు మనం ఖాళీగా వెళ్ళాము. మరి అది లక్ అనుకోవాలా, బ్యాడ్ లక్? 100% లక్. అవును, అదే అన్నా. కానీ ఒక ఆర్టిస్ట్గా మనం ఎప్పుడు షూట్లు, ఒక కెమెరా ముందు బిజీగా ఉంటుంటే హ్యాపీనెస్, ఆ ఫీల్, ఆ సాటిస్ఫాక్షన్ వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాం. చెప్తే నమ్మరు శివ గారు, ఈ రోజుకి కూడా ఒక ఆఫీస్ నుంచి కాల్ వచ్చి అది ఒక్కరోజు వేషం అని చెప్పి కన్ఫర్మేషన్ అయినా ఆ రోజు నాకు ఆకలి కూడా ఇది, అంత హ్యాపీనెస్ వచ్చేస్తుంది నాకు ఈ రోజుకి. 2003 నుంచి జర్నీ అంటే ఆల్మోస్ట్ 23 సంవత్సరాల నుంచి నేను ఆర్టిస్ట్గా జర్నీ చేస్తున్నాను కదా. ఈ రోజుకి ఒక మూవీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చి ఒక 1 డే క్యారెక్టర్ కన్ఫర్మేషన్ అయ్యి ఆ డేట్ తీసుకుంటే, డేట్ కన్ఫర్మ్ అయితే ఆ రోజు నాకు ఆకలేదు, అంత హ్యాపీగా ఉంటుంది. సూపర్. అవును, నాకు ఈరోజు అనిపించింది అది. మార్నింగ్ ఎప్పుడు నిజంగా 7-10 మార్నింగ్ నేను లేకపోలేక ఆ టైం ఫోన్ లిఫ్ట్ చేస్తే, నేను ఒక సినిమా చేయాలనుకుంటున్నాను, మేము ఇది ప్లాన్ చేస్తున్నాం, నేను డైరెక్టర్ని, మీకన్నా నేను ఒక క్యారెక్టర్ రాసుకున్నాను అని అనగానే 2026 మందా అలా ఉంటుంది అసలు. ఆ మేనిఫెస్ట్ అంతే. అని ఎక్కువ సినిమాలు అయిపోవడం వలన రాను సినిమాలకు కూడా అంత ఇది ఉండట్లేదని నాకు అనిపిస్తుంది. అంటే
అంటే ఇట్స్ నాట్ అంటే నేనేమైపోతుందంటే నేను ఒకటి అడుగుతాను, మీరు యాక్సెప్ట్ చేస్తారో చేయరో నాకు తెలియదు. బికాజ్ మేబీ యూ డూ చాలా మందిని మీరు చాలా మంది ఇంటర్వ్యూస్ చేస్తారు, చాలా మందిని కలుస్తారు కాబట్టి ఇట్ ఈస్ ఏమైపోయిందంటే డూ యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్, ఇట్ ఈస్ లైక్ ఏది ఒక సాగర సంఘం, ఏదో ఒక స్వాతిముత్యం, ఏదో ఒక స్వయం కృషి, ఒక శివ ఏది, ఒక క్షణక్షణం ఏది, అంటే ఒక శంకరాభరణం ఏది, ఒక రుద్రవేణి ఏది, ఒక ముత్యాల ముగ్గేది, ఒక సిరివెన్నెలేది. అంటే ఏమైంది, ఇట్ ఈస్ నాట్ ఐ డోంట్, నేను ఎవరిని కూడా అమ్మో అసలు మన తెలుగు సినిమా డైరెక్టర్లు కానీ రైటర్స్కి కానీ అందరికీ కూడా, అందరు మహానుభావులు అద్భుతమైన సినిమాలు తీశారు, అందరికీ నా నమస్కారాలు. బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద కంటెంట్, ఇట్స్ అబౌట్ ద నెంబర్. నీ సినిమా ఎంత బాగుంది దాంట్లో మ్యాటర్ ఏంటి అనే డిస్కషన్ కన్నా ఎంత అమౌంట్ వసూలు చేసింది దీని మీద డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్. అది ఐ డోంట్ నో, మేబీ అంటే జనరేషన్ అలాగే వెళ్తుందేమో, దాని తర్వాత ఎలాగవుతుందో మనకు తెలియదు మనకి. బట్ అది ఫీల్ గుడ్, అమ్మ భలేని సినిమా చూసాంరా అని అనుకుని ఎన్ని రోజులు అయిపోయింది, బా ఏం సినిమా రా అని అనుకుని ఎన్ని రోజులు అయిపోయింది. అంటే జనరేషన్ మనకి ఇంతకుముందు కొన్ని సినిమా చూసేసిన తర్వాత ఒక 1 వీక్ ఆ ట్రాన్స్లో ఉండేది, క్యారెక్టర్లు మనం హాంట్ చేస్తుండేవి, వాళ్ళు నటించే వాళ్ళు కదా, ఆ క్యారెక్టర్ అలా హాంట్ చేస్తుండేవి. అది ఏమైపోయాయి అవన్నీ నాకు అర్థం కాదు. అంటే ఐ డోంట్ నో స్టిల్. ఇప్పుడు మన బాస్ సినిమా వచ్చింది, స్టిల్ హీ వాజ్ హంగ్రీ. వేషాల గురించి ఇంకా ఆకలితో ఉన్నారు ఆయన. ఆయన చేయని సినిమాలు ఏంటి, ఆయన చూడని సినిమాలు ఏంటి, ఆయన ఆఖరికి స్టెప్పుల్లో కూడా గిన్నిస్ బుక్ ఎక్కిసారు ఆయన. అంటే ఏ స్టెప్పులు కూడా గిన్నిస్ బుక్ ఎక్కి, అంటే ఆయన చేయని స్టెప్ లేదు, చేయని సినిమా లేదు. ఈ సినిమాలో కూడా మొత్తం టోటల్ స్క్రీన్ మొత్తం ఆయనే. టైమింగ్, కామెడీ, అంటే ఆర్టిస్ట్ అన్నోడికి ఒక ఎండ్ లేదు బా, అంటే ఒక డెస్టినేషన్ లేదు, చేయాలి డెస్టినేషన్ లేదు. ఆయన ఇట్స్ లైక్, నేను చెన్నై అంటే మెగాస్టార్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా, అత్తకి ఇమ్ముడు అమ్మాయికి మొగుడు సినిమా తమిళ్లో మా పిల్లయ్య అని రీమేక్ చేశారు. ఐ వాజ్ ఇన్ చెన్నై, అప్పుడు ఆ టైంలో నేను చెన్నైలో ఉన్నా. మా పిల్లయ్య 100 days ఫంక్షన్కి అక్కడ ఒక కోడంబాకంలో కళ్యాణ మండపం ఉంది. కళ్యాణ మండపంలో ఈ మా పిల్లయ్య 100 days ఫంక్షన్, దానికి చీఫ్ గెస్ట్లు ఎవరంటే రజనీకాంత్ గారు హీరో, చీఫ్ గెస్ట్లు ఏమో కమల్ హాసన్ గారు, చిరంజీవి గారు. చిరంజీవి గారు కారు హోండా కారు TCZ1. అప్పుడు చిరంజీవి గారి క్రేజ్ ఎలా ఉండేది అంటే, ఆ కారు వెళ్తుంటే మేము వెనకాల పరిగెత్తేవాళ్ళం. వెళ్ళి మేము ఆడియన్స్లో నించున్నాం, ఫంక్షన్ జరుగుతుంది. ఫంక్షన్ జరుగుతుంటే ఆయన రాగానే రజనీకాంత్ గారు స్టేజ్ ఎక్కగానే తలైవా నరుపులు కదా, చూస్తే అమ్మ ఏంటి క్రేజ్ ఏంట్రా బాబు, అమ్మ వాళ్ళ తలైవా నరుపులు. కమల్ హాసన్ గారు ఎక్కిన ఆయన మీద నరుపులు. చిరంజీవి గారు కూడా వచ్చారు, మాట్లాడుతుంటే చిరంజీవి గారు మైక్ తీసుకుని, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఒక పక్కేమో అసలు మన స్క్రీన్కే స్టైల్ నేర్పించిన రజనీ గారు, ఒక పక్కేమో అసలు యాక్టింగ్ అంటే ఇలా ఇది యాక్టింగ్ అనేది ఇది అని చెప్పి చేపించిన కమల్ హాసన్ గారు. వీళ్ళిద్దరి మధ్య నాకు ఉన్నది హ్యాపీగా ఉందని చెప్పిన వెంటనే రజనీకాంత్ గారు మైక్ తీసుకుని, ఎస్ నాది స్టైల్, కమల్ యాక్టింగ్, కానీ గుర్తుపెట్టుకోండి రజనీ ప్లస్ కమల్ హాసన్ ఈజ్ ఈక్వల్ టు చిరంజీవి అన్నారు. ఒక రజనీకాంత్ ఒక కమల్ హాసన్ కలిస్తే వచ్చిన ఒక ఇది చిరంజీవి గారు. అంటే మా ఇద్దరు కలయిక ఆయన ఉంటుంది అనగానే తెలుగులు కొట్టారబ్బా క్లాప్స్, గోల గోల అరుపులు, అసలు అంటే వాళ్ళకి తెలియని ఆనందం అక్కడ చెన్నైలో తెలుగుళ్ళు అరుపులు. దట్ ఈస్ మెగాస్టార్. అంటే వీళ్ళందరూ సాధించిన, నేను మెగాస్టార్ని చూసి ఫాలో అవుతారు, మెగాస్టార్ని ఇన్స్పిరేషన్ తీసుకుని చాలామంది వచ్చారు ఇండస్ట్రీకి, కానీ ఆయన ఎందుకు మెగాస్టార్ అయ్యారు ఇంకా ఈ రోజుకి ఆకలితోనే ఉన్నారు ఆయన.
ఈ రోజుకి ఆకలితో ఉన్నారు. ఆకలి అంటే దాని అంటే రావాలి అని తపన, వేషం నేను చెయ్యాలి అని తపన, నాకు ఒక వేషం రావాలి. మీకు కొన్ని ఇన్సిడెంట్స్ అవి చాలా మంచి, అంటే మీ వెళ్తున్న కొద్ది మీకు అర్థమవుతుంది ఈ స్క్రీన్ మీ షూటింగ్స్ అప్పుడు వెళ్ళి ఆ సెట్లో, బాహుబలి సెట్లోకి వెళ్ళిన వెంటనే ఎంత సెట్ అంటే ఆ సెట్లో ఎక్కడో ఒక నలకలా ఉన్నాను నేను, అంత సెట్ అది. ఒడి అమ్మ గట్టప్పేసి వెళ్ళి నించుంటే ఆ మేడం వచ్చి, రమా మేడం వచ్చి, ఆవిడే బొట్టు చిన్న తేడా ఉంటే ఆవిడే సర్దేస్తున్నారు. అంత గాబరా ఉంది. తీరా చూస్తే వెనక్కి తిరిగి చూస్తే నా వెనకేమో నా చేతిలో ఒక కత్తి పెట్టి నా వెనక ఒక 2,000 మంది ఉన్నారు. ఏమో నేను 2,000 మందికి నేను రిప్రజెంట్ చేస్తున్నానా, వెనకాతల నా సైన్యం. ఈడు మార్తాండ వర్మ, ఇటు చూస్తేమో ఆవిడ సింహాసనం మీద రమ్యకృష్ణ గారు కూర్చున్నారు, ఒక పక్కేమో నాజర్ గారు, ఒక పక్కేమో సత్యరాజు గారు. ఇప్పుడు అక్కడి నుంచి మైక్లో బర్నీ రెడీయా రెడీ అని డైలాగ్ అని చెప్పండి. నిజంగా అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అది అంటే నేను మాటలో చెప్పలేకపోతున్నాను. ఆ క్షణం జస్ట్ వీఆర్ ఆర్టిస్ట్. ఒక యాక్షన్ అని చెప్పి ఒక రాజమౌళి గారు లాంటి డైరెక్టర్ గారు యాక్షన్ అని చెప్తున్నప్పుడు రమ్యకృష్ణ గారికి అక్కడ సత్యరాజ్ గారు, ఇక్కడ నాజర్ గారు ఉండగా నా వెనక ఒక 2,000 మంది ఉండగా అసలు ఇరుచుకుని డైలాగ్ చెప్తుంటే అసలు ఆ షార్ట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అన్నం కలుపుతుంటే ముద్ద కూడా వెళ్దు నోట్లోకి. తెలియకుండా ఒక తెలియని మనకే తెలియని ఒక చిన్న ఆనందంతో కూడా ఆలోచిస్తారు నిజంగా. అసలు అక్కడేమో ప్రభాస్ గారు కూర్చున్నారు, అక్కడ రాణా గారు కూర్చున్నారు, మొత్తం అందరు కూర్చున్నారు ఒకటే టేబుల్ మీద. ఇట్స్ లైక్ ఎస్, కానీ కొట్టాలబ్బా, చెయ్యాలబ్బా, ఇంకా చూడాలి. కాదన్న, నీకు ఏమైనా సీరియల్ వల్ల ఏమైనా దెబ్బ అయిందా? నాకు ఎప్పుడు అటువంటి ఆలోచన లేదు. మరి సీరియల్లో చేస్తే నేను ఇన్ని సినిమాలు ఎందుకు చేయాలి నేను? అంటే ఇప్పుడు వాట్ ఐ వాంట్ టు సే, రాజీవ్ ఏంటి, రాజీవ్ ఇప్పుడు ఎన్ని వేషాలు, ఎంత బిజీ ఉన్నాడు తెలుసా రాజీవ్. అసలు మేము ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తలేని పరిస్థితిలో ఉన్నాడు రాజీవ్. సమీర్ కూడా తన ఎంతో కొంత. ఛత్రపతి శివాజీ, శేఖర్ తన సినిమాలు చేస్తున్నాడు, సీరియల్స్ చేస్తున్నాడు. కానీ ఎందుకు చాలా మంది టీవీ నుంచి, షారుఖ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళందరూ కూడా టీవీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. టీవీ అన్నది మరి ఎందుకన్నా అంటే టీవీ అన్నది ఎప్పుడు అడ్డు, సినిమాలకి ఎప్పుడు అడ్డు కాదు. నేను అది ఎప్పుడు ఆలోచించాను. అది అంటే అదే అని కాదన్నా, ఈ సినిమాల్లో ఉండే ఆ టీం కానీ, ఆ డైరెక్టర్స్ వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు టీవీ ఆడియన్స్లో ఎప్పుడు కనిపించేస్తూ ఉంటారు, వీళ్ళని సడన్గా సినిమాలోకి తీసుకొని వస్తే ఈ ఫేజు సడన్గా బోర్ ఫేస్ అయిపోతుంది. అది కాదు, సినిమా అంటే నాకు కొత్తదనం రావాలి, ఆ ఫీల్ని మనం క్రియేట్ చేయాలి అని చెప్పి వాళ్ళ ఆలోచనలు ఉంటుంటాయి. నా మీద ఒక క్యారెక్టర్ రాసుకుని వచ్చాడు పాపం. అదే అన్న, అంటే ఎందుకన్నా ఈ టాక్ ఉందంటే సీరియల్ చేసే వాళ్ళకి సినిమాలు తక్కువ అవకాశం, లేకపోతే ఈ టీవీ ఆర్టిస్టులకి సినిమాల్లో చాలా తక్కువ అవకాశాలు అని చెప్పి ఇది ఎందుకు క్రియేట్ అయింది? ఎప్పుడైనా మీరు కనుక్కోవాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చిందా? దాని గురించి నేను అసలు ఆలోచించలే. మేబీ ఆలోచించుకోవడం కారణం ప్రతి నెల ఏదో ఒక వేషం రావడం వల్ల నాకు ఆలోచన రాలేదు. నిజంగానే ప్రతి నెల ఏదో ఒక సినిమాలో ఏదో ఒక వేషం చేస్తూ వెళ్ళడం వల్ల నాకు ఆలోచన రాలేదేమో. అది అంటే ఇట్స్ అబౌట్ ఓన్లీ కెమెరా, ఇట్స్ నాట్ అబౌట్ స్మాల్ స్క్రీన్ ఆర్ బిగ్ స్క్రీన్. మరి ఎలా అంటే ఇప్పుడు నేను ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే టీవీ అంటారా, సినిమా అంటారా? ఓటీటీ అంటే నేను అడిగిన దానికి కరెక్ట్ సమాధానం. ఓటీటీ అంటే బిగ్ స్క్రీనా, స్మాల్ స్క్రీనా? స్మాల్ స్క్రీన్ కదా, అంటే టీవీయే కదా. ఇప్పుడు స్మాల్ స్క్రీన్లో ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఇట్స్ నాట్ అబౌట్ ద స్క్రీన్. ఇప్పుడు ఇంకొకటి కూడా, ఇప్పుడు మీరు అన్నది ఇంతకు ముందేమో, ఓటీటీ వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ అంతే, ఈడు ఆ క్యారెక్టర్కి ఫిట్ అవుతాడు అని అనుకుంటే మాత్రం వదలట్లేదు, ఎక్కడున్నా తీసుకెళ్ళిపోతారు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి శివ, మీకు ఎస్పెషల్లీ మీలాగా నాలాగా సఫర్ అవుతూ ప్యాషన్ ఉండి ఆర్టిస్ట్ అవుదామన్న తపన ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను, నేను ఫోకస్ ఆన్ ఓటీటీ. ఓటీటీలో మంచి క్యారెక్టర్లు చేయడానికి ట్రై చేయండి, వెళ్ళండి. ఓటీటీ వెబ్ సిరీస్లు చేస్తున్న డైరెక్టర్స్ని కలండి. 2 సాలిడ్ ఓటీటీస్లో మీకు మినిమం గ్యారంటీ ఉన్న ఒక మినిమం లెంగ్త్, ఒక 4-5 ఎపిసోడ్లు ఉన్న క్యారెక్టర్, రికగ్నిషన్ వచ్చే క్యారెక్టర్ పడితే ఆటోమేటిక్గా మీకు కాల్ వస్తుంది సినిమా. యూ రైట్ ఇట్ ఆన్ పేపర్. ఈ అవైలబిలిటీ అండ్ ఈ ఆర్టిస్టుల అవైలబిలిటీ ఎక్కువైపోవడం వల్ల సీనియర్ యాక్టర్లకు కానీ అప్పటి నుంచి ఉన్న ఆయన గోపరాజు రమణ ఓకే పేరు ఉన్నారు కదా,
సీతామహాలక్ష్మి సీరియల్లో నా ఫాదర్ క్యారెక్టర్ కరోనా టైంలో ఒక చిన్న వెబ్ మూవీ లాంటిది ఏదో చేశారు. ఓటీటీకి చేశారు అది. ఒక చిన్న వెబ్ మూవీ ఓటీటీకి చేశారు. అసలు ఈరోజు ప్రతి సినిమాలో ఆయన కనబడుతున్నాడు. ఆయన ఫస్ట్ అది తీసేయండి, మైండ్లోంచి అది తీసేయండి. టీవీ అన్నది మనకు అడ్డు అన్నది అందరు ఆర్టిస్టులు చెప్తున్నాను. ఏదైతే టీవీ వలన మనకి ప్రాబ్లం వస్తుంది అనుకుంటే అది తప్పది. అదే అంటే లైక్ నేనంటే గోపరాజ్ రామన్ నా టీవీ సీరియల్లో నా ఫాదర్ క్యారెక్టర్ ఈరోజు ఆయన బిజీ అయిపోయారు, ఫుల్ బిజీ. అజయ్ ఘోష్ ఒక సీరియల్లో నా ఫాదర్ క్యారెక్టర్. ఆయన చెన్నైలో సీరియల్ చేశాడు, తెలుగులో బోల్డ్ సీరియల్ చేశాడు, తెలుగులో బోల్డ్ సీరియల్స్ చేశాడు అజయ్ ఘోష్. అంటే అదే అంటున్నాను నేనేమంటున్నా, ఇక్కడ అజయ్ ఘోష్ ఇప్పుడు బిజీ ఉన్నాడు కదా. అవును, అంటే నా పాయింట్ ఇది. ఈ టైప్ ఆర్టిస్టుల అవైలబిలిటీ ఎక్కువ అయిపోవడం, అంటే ఆర్టిస్టులు ఎక్కువ కనిపించడం. ఇప్పుడు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పి, లేకపోతే ఈ వెబ్ సిరీస్లు అని చెప్పి వీళ్ళందరినీ కాస్టింగ్ చేసుకుంటుంటే మిగతా మన పెద్ద ఆర్టిస్టులు అందరినీ తగ్గుతున్నారు కదా. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు యాంకరింగ్ చేసే ఐ డ్రీమ్లో లేకపోతే మామూలుగానే యాంకరింగ్ చేసే ఒక శివ అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఏదో ఒక మంచి వెబ్ ప్లాట్ఫామ్ మీద వెబ్ సిరీస్లో ఒక 4 ఎపిసోడ్లు పగిలిపోయే క్యారెక్టర్ చేశాడు. ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉన్న క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ గురించో దానికి దగ్గరగా ఉన్న క్యారెక్టర్ గురించో ఒక సినిమాలో డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక కో డైరెక్టర్ ఈ నేమ్ త్రో చేస్తాడు డైరెక్టర్ గారికి. సార్ మనం చూసాను సార్, మడతెట్టాడండి, ఏదో చూపించు, లేదంటే ఆ బిట్ ఏదో చూపిస్తారు, పిలిపించండి, ఇదని కన్ఫర్మ్ చేయండి, అయిపోయింది కథ. ఇది ఎక్కువ జరుగుతుంది. రెండోది ఏం జరుగుతుంది, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మనకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే మనం నిరికించి మనం పెట్టడానికి ట్రై చేస్తుంటారు. అది 50-50 ఛాన్సెస్. డైరెక్టర్ గారు నిజంగా మంచి మూడ్లో ఉంటే సరే కానివ్వండి అంటారు. అదే డైరెక్టర్ గారు ఏదో టెన్షన్లో ఉన్నప్పుడు తీసుకెళ్ళి పెట్టారు, వద్దులే ఇంకొంత చూడండి అని చెప్పి అంటారు. ఏదైనా జరగచ్చు, అందుకే ఎంత అనుకున్నాం కదా, లక్ అన్నది ఉంటారు అని చెప్పి. ఏదైనా మంచి మూడ్లో అంటే రీసెంట్గా నేను మీ వీడియో మీది నాగబాబు గారిది ఒక వీడియో చూసాను అన్న, లైక్ బన్ ఇష్యూ మీద. ఎందుకన్నా మీకు ఆయన్ని తీసుకుని వచ్చి, అంటే ఆయన ట్రెండింగ్ ఉన్నారన్నా, లేకపోతే ఎందుకన్నా అది తీసుకుని వచ్చి చేశారు అంటే అలా అన్నారు? ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈయన మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి డైలీ ఒక బన్ అమ్మితే ఆ బన్ మీద అతను మిగిలేది ₹1.5-2 మిగులుతుంది అంటే, అతను 100 బన్నులు అమ్మితే అతను మిగిలేదు రోజుకి వచ్చేది 200. ఒకవేళ 500 బన్నులు అమ్మితే, 500 బన్నులు అంటే అద్భుతమైన వ్యాపారం అన్నమాట. 500 బన్నులు అనేది ఎప్పటికీ జరగదు. అది ఒక 250 బన్నులు అయితే రోజుకి వచ్చేదంతా 500. అంటే అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఒక వ్యక్తి తన బాధ చెప్పుకునేటప్పుడు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉండిపోయి ఒక భయంతో కూడి, అంటే నేనేమైపోతాను, ఒకవేళ ఇక్కడతో నా వ్యాపారం అయిపోయిందంటే నా ఫ్యామిలీ ఏంటి అని భయపడుతున్నప్పుడు, తనకి ఎవరిచ్చిన సలహా ఏంటో మొత్తానికి ఆ టాపిక్ నాగబాబు గారి వరకు వచ్చి తన బాధ చెప్పుకున్నాడు. జెన్యూనిటీ కనిపించింది. 2-3 సార్లు ఆయన మొత్తం ఏది గబుక్కన ఆయన ఇన్వాల్వ్ అయిపోరు. ఆయన క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళని వీళ్ళని కనుక్కొని అసలు ఇందులో ఎంతవరకు జెన్యూనిటీ ఉంది. ఇంకొకటి తను వచ్చిన దాంట్లో ఆ భయం అన్నది క్లియర్ కనబడుతుంది ఆయనకి. అంటే నేనేమైపోతాను అంటే ఒక తెలియని అయోమయ స్థితిలో ఉన్నాడు అతను. సో ముందు అతనికి ఏంటంటే, అప్పటికి ఆల్రెడీ వచ్చిన దీని వలన ఒక 1 day 2 days బిజినెస్ కూడా పోయింది. ముందు అతనికి ఏంటి, ఒక 4-5 రోజులు ఈ అన్ని రకాల ఇంటర్వ్యూలు ఈ ఛానల్స్ వాళ్ళ మీదకి ఎక్కేస్తున్నారు కదా, దీనివల్ల ఒక 1 week బిజినెస్ జరగదు. ముందేంటి, ఏదేమైనా ఒక 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 అపవాదం వచ్చి రావడం వలన ముందు ఒక 10 రోజులు వ్యాపారం అన్నది అయిపోయింది. ముందు ఆయన ఆలోచన ఏంటి, ఈ వ్యాపారం ఆగిపోవడం వల్ల వచ్చిన నష్టం ముందు అతనికి ఇచ్చేద్దాం, ముందు కొంచెం మెంటల్లీ కొంచెం సెట్ అవుతాడు. దాని తర్వాత నిజంగా దానిలో ఏ కల్తీ లేదు అని ప్రూవ్ చేయాలి. ఏంటంటే ఏం చేయాలి, ముందు మనం తినాలి. దాంట్లో అది కల్తీ లేదు మీరు తినండి, అది కరెక్ట్ కాదు కదా. కల్తీ లేదు అని జనాలు చెప్పండి, నేను తింటున్నాను చూడండి రా బాబు అని చెప్పి, దీంట్లో ఏమంటే నాకేదో జరగాలి కదా అని చెప్పి ఆ తింటున్న ప్రాసెస్లో నేనున్నా బర్ని రా అని చెప్పి
బర్నీ రా అని చెప్పి నన్ను కూడా తినమన్నారు, మేము తిన్నాం. అది ఏం లేదు, ఇట్స్ స్వీట్ బన్. చాలా మన మస్కా బన్ ఉంది కదా, మస్కా బన్ లాంటిదే కదా అది. మస్కాలో బటర్ వేస్తారు, దీంట్లో కోవా వేస్తారు, తినంటారు. ముందు అతనికి ఏంటంటే తన మీద తనకు నమ్మకం కలిగేటట్టు చేశారు, ఏం పర్లేదు మీ అందరూ అని చెప్పి. తర్వాత నాగబాబు గారు చేస్తారు, లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు, అండ్ దే సపోర్టెడ్, సార్ట్ అవుట్ అయిపోయింది ఆ ప్రాబ్లం. అంటే కొన్ని నాట్ ఓన్లీ అదే చెప్తాను కదా ఇందాక, అదే నేను ఇందాక కూడా అదే చెప్పా, ఒక వ్యక్తి ఒక మంచి పని చేస్తే ఎప్రిషియేషన్స్ వస్తాయో తెలిసి పక్కన పెడితే ముందు టార్గెట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, ముందు పడిపోతాయి. పోనీ ఆ పడిపోయి ఆ దెబ్బలు వేసేవాళ్ళు పోనీ వాళ్ళు ముందుకు వచ్చి నిలబడతారా? వీలైతే మంచి చేయండి, వీలైతే సాయం చేయండి, లేదంటే అట్లీస్ట్ సాయం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. పునర్విక పాప గురించి, ఇంకో బాబుది చిన్న బాబు హార్ట్ ఆపరేషన్ దాని గురించి మాకు చేత నేను సాయం చేసిన తర్వాత మా వాళ్ళు ఎప్పుడైతే పోస్ట్ చేశారో టప్ 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 అని అందుకున్నారు మా వాళ్ళందరూ. ఎవరు తోచిన దానిలో అది ఏదో ఒక అమౌంట్ నేను ఇవ్వడం కాదు, నేను ఇన్స్టాలో పోస్ట్ చేయడం వల్ల నా ఫాలోవర్స్లో కొంతమంది రియాక్ట్ అయ్యి చేస్తారు కదా, దిస్ ఈజ్ వాట్ కదా. నేనేమంటానంటే నాగబాబు గారు ఒక ఎమ్మెల్సీ, బర్నీ అనేవాడు ఒక ఆర్టిస్ట్, బర్నీ అనేవాడు బిగ్ బాస్కి వెళ్ళొచ్చాడు, శివ అనే వ్యక్తి ఒక యాంకర్, శివ అనే వ్యక్తి ఒక ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటాడు. వీటిలన్నిటికన్నా ముందేంటి, మనం మనుషులమే, మనిషి తర్వాత ఇవన్నీ వస్తాయి. ఆ మనిషికి ఫస్ట్ ఉండాల్సిందండి మానవత్వం. మానవత్వం అనేది లేదంటే అది మనిషే కాదు. అది మానవత్వం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒకరికి సహాయం చేసే పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు సహాయం చేస్తాం. ఆ సహాయం తీసుకునే పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు ఎవరు సహాయం చేయట్లేదు అనుకో, అప్పుడు ఆ బాధ తెలుస్తుంది మనకి, ఎవరు చేయట్లేదు ఏంట్రా అని చెప్పి. ఆ పొజిషన్లోకి వెళ్ళకుండా మనం సేఫ్గా ఉన్నాం కాబట్టి ఆ గోడ మీద ఉండి గేమ్ చూస్తాం మనం అటు ఇటుని. వన్స్ ఆ నీళ్ళలో పడినోడికి ఆ బాధ తెలుస్తుంది. సో నేనేమంటానంటే మా వాళ్ళకి అందుకనే చెప్తాను, నెగిటివ్ కామెంట్స్కి అస్సలు రియాక్ట్ కాకండి ప్లీజ్. మనకి పిల్లేం కాదు కదా, నా కజిన్స్ వాళ్ళిద్దరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, అద్భుతమైన క్యారెక్టర్ ఉన్నోళ్ళు, అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నోళ్ళు, ఎవరికైనా మంచి చేద్దాం ఆలోచన ఉన్నోళ్ళు, వాళ్ళకి తెలుసు ఫాలోవర్స్ అందరికీ నెగిటివ్ నెగిటివ్ కామెంట్స్కి రియాక్ట్ అవ్వద్దని చెప్పండి. ఒకవేళ మీకు ఏదైనా మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేయండి. ఏదైనా ఉంటే మన వల్ల ఎవరికైనా మన వల్ల హెల్ప్ జరుగుతుంది అనుకుంటే హెల్ప్ చేద్దాం, లేదంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. ఇదే నేను చెప్తా. అన్న మీకు నార్మల్గా మీకు చాలా కోపం, షార్ట్ టెంపర్, ఫుల్ రెబల్, ఈ వర్డ్స్ అంటే ఇంత మంచిగా ఇలా తప్పుడు ఇలా లేస్తుంది అంట కోపం. అంటే జిమ్లో అయినా అసలు ఎవరితో మాట్లాడగడం అంటే మీ పని ఎందుకు ఇలా మారిపోయారు అంటే? ఫ్యూ ఇన్సిడెంట్స్, ఇట్స్ నాట్ అబౌట్ చాలా మొండిగా చాలా ర్యాష్గా విపరీతమైన కోపం ఉంటే అంటే ఒక మాట పడే ఇది ఉండేది కాదు, అంటే ముందు చెయ్యి వెళ్ళిపోయేది. అది ఫ్యూ ఇన్సిడెంట్స్ అంటే మేజర్ ఇన్సిడెంట్స్ ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్లోనే, మా ఫ్రెండ్ సర్కిల్లో ఒక ఫ్రెండ్ నా వలన నన్నేదో అన్నాడని చెప్పి ఆ ఫ్రెండ్ని కొడితే ఈ జాబ్ అని ఇరిగిపోయి 2-3 months పాపం ఫుడ్ అది లేకుండా ఉండిపోవడం కొన్ని అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒక 4-5 జరిగాయి. ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి మీద కోపం చూపించడానికి అసలు మనం ఎవరమే, వాట్ ఈస్ ద రైట్? బయట వాళ్ళని కోపపడ్డానికి నీకు ఎవడ హక్కు ఇచ్చాడు? నిజంగానే మనతో పాటు పెరిగిన మన బ్లడ్ రిలేషనే మన కోపంతో ఒక మాట అంటే పడరు. మన ఇంట్లో పుట్టి ఒక రూఫ్ కింద ఉన్న వాళ్ళు పడరు. ఎందుకు? వైఫే గబుక్కని ఏదన్నా కోపం అంటే పడరు, పిల్లలే పడరు, బయట వాళ్ళు ఎందుకు పడాలి? అసలు కోపం చూపే నువ్వు ఎవడే? నువ్వు అసలు నీకేనా బాధ, నీకేనా కోపం, నీ క్యారెక్టర్ అదైతే మూసుకొని 4 గోడల మీద చూపించుకో. బయటకు వచ్చి నేను కోపం చూపిస్తాను, అది కరెక్ట్ కాదు. అది మీరు కూర్చొని రియలైజ్ అయ్యారా? కూర్చొని రియలైజ్ అవ్వడం కాదు, వన్స్ నేను అదే చెప్తాను. ఎందుకు నేను ఇందాక ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు టైమ్ అండ్ హెల్త్ అన్నాను కదా, హెల్త్ ఈజ్ నథింగ్ బట్ ఫిట్నెస్. ఎప్పుడైతే మనం చెడు వ్యసనాలన్నీ పక్కన పెట్టేసి టోటల్ ఫోకస్డ్గా ఫిట్నెస్ మీద హెల్త్ మీద ఫోకస్ చేసామో, ఎప్పుడైతే మన బాడీ హెల్తీగా ఉందో మన ఆలోచనలు కూడా హెల్తీగానే ఉంటాయి.
కానీ అన్న ఎప్పుడైతే ఆలోచనలు హెల్దీగా ఉన్నాయో మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా హెల్దీగా తయారైపోతుంది. కానీ హెల్త్ నీకు బిగ్ బాస్ లో పని చేయలేదు కదన్న. ఎందుకు పని చేయలేదు? ఎందుకు పని చేసింది అనుకుంటున్నారు? ఎందుకు పని చేయలేదు అంటే ఇప్పుడు మీరు నేను అదే మీ యాటిట్యూడ్. నేనేమంటానంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నాకన్నా అంటే ఐఎమ్ నాట్ సంజన గారు కానీ ఆశా షైని గారు కానీ వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ నాకన్నా దగ్గర హాఫ్ ఏజ్ ఉన్న వాళ్ళు అందరూ సగం, అంటే అందరూ యంగ్స్టర్స్ ఉన్నారు. వీళ్ళందరితో పోటీ పడి నేను 14 weeks నేను ఆడుకుంటూ వచ్చాను, ఫిజికల్ టాస్క్లు ఆడుకుంటూ వచ్చాను, దెబ్బలు తగిలేసాయి, విపరీతం షోల్డర్ ఇంజరీస్ అయ్యాయి, రిబ్బలు తగిలేసాయి, ఇవన్నీ తగిలినా సరే స్టిల్ నేను 14 weeks వరకు టాస్క్లు ఆడుతూ వచ్చానంటే ఫిట్నెస్ ఉండడం వల్లనే కదా. అంటే ఫిట్నెస్ ఉండడం వల్ల కదా, ఫిజికల్ ఫిట్నెస్ ఉండడం వల్ల కదా. ఇంకొకటి, నేను ఎక్కడా కూడా పొరపాటును కూడా ఒక్క లాస్ట్ దీంట్లో ఏది ఒక 2-3 సిచ్యువేషన్లో ఎక్కడో నేను టంగ్ ఏదంటే చిన్నది ఎమోషన్గా ఇదైంది తప్ప ఎక్కడ నేను అంటే నోరు జారి మాట అనేసంత మాట ఎవరిని అనలేదు, ఎవరిని మాట జారి ఎవరిని ఇబ్బంది పెట్టాల. ప్లస్ ఇంకోటి మీరు చూసే లేదు, ద రిలేషన్స్ అన్నీ నేను ఎంజాయ్ చేశాను, తెలియకుండా ఎంజాయ్ చేశారు, అందులో ఇన్వాల్వ్ అయిపోయాను. ఇరుక్కుపోయానని చెప్పి మీరు అనుకుంటున్నారు, ఇన్వాల్వ్ అయిపోయానని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ రిలేషన్స్ లేకపోతే బర్నీ గారి గేమ్ వేరే అని లైక్ అలా నేను అంటున్నా. ఇది అది బర్నీ గారు కాదు అసలు. బర్నీ గారు ఆ యాటిట్యూడ్, అలా ఆ స్వాగ్ అలా ఉంటే గేమ్ ఎలా ఉండేదో అని నాది. అంటే ప్రతి ఒక్కరిని పాయింట్ టు పాయింట్ క్వశ్చన్ చేసి అది వేరే ఉండేది కదా. అది ఉంటే బాగుండు అన్న. ఎందుకంటే బిగ్ బాస్ అనేది మీరు ఏ విన్నర్నైనా చూసుకోండి, అలా క్వశ్చన్ చేసి ఆ స్వాగ్ చూపించే వాళ్ళు విన్నర్స్. అంటే ఇప్పుడు ఇది కొన్ని విన్నర్స్ కోసం మాట్లాడుతున్నా. ఇప్పుడున్న నేను ఇంట్లో ఉన్న ఏదైతే మీరు హౌస్లో చూసిన బర్నీ, బిగ్ బాస్ హౌస్లో చూసిన బర్నీ ఏదైతే ఉందో, ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్ దగ్గర కానీ, నా వెల్ విషర్స్ దగ్గర కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కానీ ఇప్పుడు ఇదే బర్నీ ఉన్నాడు. ఆ బర్నీ మళ్ళీ వెళ్ళి అక్కడ కొత్తగా మారలేడు హౌస్లో. నేను ఎందుకంటే ఆ బర్నీ అన్నవాడు ఎవడైతే యాటిట్యూడ్, ఆ బల్పు ఉన్న బర్నీ ఉన్నాడో ఆడ వెళ్ళిపోయాడు. 5 years బ్యాక్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు రియల్లీ నేను ఇది ఎంజాయ్ చేస్తున్నా. అందరూ అంటే అప్పుడు కూడా నేను అంటే ఇష్టపడేవారు కానీ ఓన్ చేసుకోవడానికి దగ్గరికి వచ్చేవారు కదా, తక్కువ మాట్లాడేవారు. ఇప్పుడు ఏంటంటే నేను కావాలని కోరుకుంటున్నారు, నేను ఉంటే బాగుందని చెప్పి కోరుకునే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. మా ఇంట్లో కానీ ఫ్రెండ్స్ కానీ అప్పుడు హలో అంటే హలో, ఇప్పుడు అలా కాదు, బర్నీ అని పిల్లండి, బర్నీని కావాలని నేను చెప్పన్నారు. ఇది అంటే పీపుల్ స్టార్టెడ్ లవింగ్ మీ. ఇది నాకెందుకో నాకు నిజంగా అంటే నచ్చిందబ్బా. అంటే హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉంది. నా షూటింగ్స్, నా జిమ్, నా ఇల్లు తప్ప ఇంక వేరే ప్రపంచం లేదు. వేరే అంటే పబ్బింగ్ కానీ లేదంటే పార్టీలు కానీ ఏం లేదు అసలు. ఇప్పుడు ఐమ్ హ్యాపీ. నాగబాబు గారి దగ్గరికి వెళ్ళడం, లేదంటే ఆయన చెప్పి నాలో మంచి మాటలు వినడం. జిమ్ ఫ్రెండ్స్ ఇద్దరం ఒకటే జిమ్. ట్రైనింగ్ చేస్తుంటారంట కదా, నేర్పిస్తుంటారు. అన్ని మంచి విషయాలు చెప్తారు అబ్బా. కానీ మిమ్మల్ని బాగా చూసుకుంటారని కూడా జీవితం అంటే ఇట్స్ నాట్ అబౌట్ నన్ను అంటే చుట్టుపక్కల ఉన్న 2-3 అందరినీ బాగా చూసుకుంటారు. బట్ ఏంటంటే మన ఇంట్లో మన మమ్మీ డాడీ, మదర్ ఫాదర్ చెప్పను కూడా కొన్ని చెప్తారు మనకి. ఇప్పుడు హెల్త్ మీద కంప్లీట్ నాకు ఫోకస్ రావడానికి కారణం ఆయనే. కొన్ని అన్ని మానేసి, బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని మానేసి పక్కన పెట్టేసి కంప్లీట్ ఫోకస్డ్గా నా షూటింగ్స్, నా జిమ్, ఫ్యామిలీ ఇలాగా అయిపోవడానికి రీజన్ అయితే మాత్రం ఆయన. అంటే చాలా మంచి విషయాలు చెప్తారు. ఇవన్నీ కాదు, ఇప్పుడు మొన్న అఖండ 2 షూటింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత నేను షేర్ చేసుకున్నా కొన్ని విషయాలు ఆయనతోటి. అంటే ఎక్కువ యాక్షన్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఫైట్ సీక్వెన్స్ ఉన్న క్యారెక్టర్స్ వస్తున్నాయి. నాకు థాట్ లేదు. అప్పుడు ఏం చెప్పారంటే, బర్నీ నువ్వు జిమ్ ఒకటే కాదు, నువ్వు ఆల్రెడీ నీకు ఇంతకుముందు బాక్సింగ్ టచ్ ఉంది కాబట్టి కొంచెం ప్రొఫెషనల్ దగ్గర నువ్వు కిక్ బాక్సింగ్ 6 months కంప్లీట్ కిక్ బాక్సింగ్ని ఒక వెపన్ ఏదైనా ప్రాక్టీస్ చేయబర్ని. అప్పుడు ఏమైపోతుందంటే మూవీస్లో నీకు ఈజీ అయిపోతుంది, నీకంటే ఒక యూనిక్ స్టైల్ వస్తుంది, స్క్రీన్ మీద కూడా బాగుంటుంది చేయడానికి. ఈజీ ఐడియా. ఇమ్మీడియట్గా అని చెప్పడం నేను మళ్ళీ జిమ్తో పాటు కిక్ బాక్సింగ్ కూడా నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు ట్రైనింగ్ అవుతుంది కిక్ బాక్సింగ్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media, iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.